హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఆనంది పరిస్థితి, తన అత్తవారింట్లో తన పరిస్థితి తెలుసుకొని, ఆదిత్య ఆనంది పరిస్థితి తెలుసుకొని, ఇక ఆనంది జీవితంలో కొత్త మలుపు రావాలని పూజారి గారు గురువు గారి చేత ఇక ఆ గండం తొలగిపోయిందని తెలుసుకొని ఆనందియే జ్యోతి కూతురని తెలియజేయబోతున్నాడు. అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇక ఆనంది తల్లిదండ్రులు ఆ నల్ల పూసల దండ అమ్మాయి మెడలో ఇస్తేనే బాగుంటుంది, అది ఎప్పుడు సమయానికి ఎప్పుడు ఏమవుతుందో అర్థం కావడం లేదు, ముందుగా మనం అక్కడికి వెళ్ళి మన అమ్మాయికి ఇది ఇచ్చేసి వద్దాం అని పద్మమ్మ సింహాద్రితో అంటూ ఉంటుంది. అప్పుడు సింహాద్రి, సరైన పద్దాలు, నువ్వన్నట్లే బిడ్డ కాడికి గిప్పుడే పోదాం పదా అని అంటూ సింహాద్రి పద్మమ్మలు ఇద్దరూ కలిసి సునంద ఇంటికి వస్తారు. అప్పుడే సునంద ఇక సోఫాలో కూర్చొని శశికాంత్ ఇద్దరు ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళ అన్యోన్యతను చూసి చాలా సంబూరపడుతూ ఉంటుంది అని ఇక పద్మమ్మ సింహాద్రిలైతే ఆ తర్వాత వీళ్ళని చూసి వెంటనే ఇప్పుడే వచ్చారా అని అంటూ ఉంటా. అవునమ్మా, నా బిడ్డని చూసిపోదామని వచ్చాను అని ఇక పద్మమ్మ చెప్పగానే, సరే నేను ఆఫీస్కి వెళ్ళాలి, పని అవుతుంది, తొందరగా వచ్చేస్తా, ఈవినింగ్ మళ్ళీ కలుద్దాం అని ఇక సునంద శశికాంత్ ఇంట్లో నుంచి ఇక ఆఫీస్కి అయితే వెళ్తారు. అప్పుడే ఇక పద్మమ్మ సింహాద్రులు ఇంట్లోకి రాగానే ఇక అటు చైతన్య జీవన ఇద్దరూ కలిసి పోట్లాడుకుంటూ ఇంకా సంతోషపడుతూ ఉండడం చూసి మన బిడ్డ కూడా ఈ విధంగానే సంతోషంగా ఉంటుంది కదా అని ఇక పద్మమ్మ అంటూ ఉంటుంది. అప్పుడు సింహాద్రి, అవును కదే, మన బిడ్డని ఇంకా ఆదిత్య బాబు అంతకంటే ఎక్కువ చూసుకుంటారు అని అంటూ ఉంటాడు సింహాద్రి. అయితే గదే కదయ్యా, మనకు కావాల్సింది మన బిడ్డ తన భర్తతో సంతోషంగానే ఉండాలి, ఎప్పటికీ తను సంతోషంగా ఉండడమే మనకు కావాలి. ముందు మన బిడ్డ ఆ రూమ్లో ఇప్పుడు వీళ్ళ సంతోషాన్ని చూసినట్లు మన బిడ్డ కూడా ఏం చేస్తుందో చాటుగా చూద్దామండి, ఇప్పుడే పిలవకండి అని పద్మమ్మ అనగానే సింహాద్రి సరేనే అంటూ ఉంటాడు. ఇక పద్మమ్మ సింహాద్రి అయితే ఆదిత్య రూమ్ దగ్గర చాటుగా నిల్చొని చూస్తూ ఉంటారు. అప్పుడే ఆనంది, ఆదిత్య గారు ఈ కాఫీ తీసుకోండి అని అంటూ ఉంటుంది. అక్కడ పెట్టి వెళ్ళేసే ఆనంది, నన్ను డిస్టర్బ్ చేయకు అని ఆదిత్య చాలా కోపంతో అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఆనంది, ఏంటండి అంత కోపంగా ఉన్నారు అని ఆదిత్యని అడుగుతూ ఉంటుంది ఆనంది. అప్పుడు ఆదిత్య, నన్ను ఊరికే కోపం తెప్పివ్వనివ్వకు ఆనంది, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ఆదిత్య గట్టిగా అరచగానే ఆనంది చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే ఇక పద్మమ్మ సింహాద్రి ఇక ఆనంది దగ్గరికి వస్తారు. అప్పుడు అమ్మ, నాయన ఎప్పుడొచ్చారు అని సంతోషంతో ఏమీ తెలియనట్లు అంటూ ఉంటుంది. అప్పుడే ఇక, ఏంది బిడ్డ, నువ్వు అల్లుడు గారితో సఖ్యంగా ఉండడం లేదు కదా, నువ్వు అల్లుడు గారు సంసారం చేయడం లేదు కదా, అంటే మీ ఇద్దరు కలిసి ఉండడం లేదు కదా, ఇక నీకు ఆ శివపార్వతులనే అడుగు, పార్వతి ఇక శివునితో ఎలా ఉంటుందో అదేవిధంగా మీరు ఉండడం లేదు కదా అని అంటూ ఉంటుంది పద్మమ్మ. అయితే అప్పుడే ఆనంది, ఏంటమ్మా అలా అడుగుతున్నావేంటి, మేమిద్దరం సంతోషంగానే ఉన్నాం అని అంటూ ఉంటుంది. ఇక ఆనంది అయితే, నేను చూశాను బిడ్డ, మీరు ఎలా ఉర్రో, మీరిద్దరూ కలిసి ఉండడం లేదు, అయినా మీ రూమ్లో ఈ చాప ఎందుకు ఉంటుంది అని అంటూ ఉంటుంది పద్మమ్మ. అయితే అప్పుడే ఇక ఆనంది, ఇప్పుడు నేను ఇక్కడ చాపలో పడుకుంటాను, ఆదిత్య గారు ఇక సోఫాలో బెడ్పై పడుకుంటారని చెప్తే ఇక వెంటనే అమ్మ నన్ను కోప్పడుతుంది ఎలా అని కంగారు పడుతూ, నేను పడుకుంటానమ్మా చాపలో అని అనగానే ఒక్కసారే స్టన్ అయిపోతుంది ఇక పద్మమ్మ. అయితే ఏంటి బిడ్డ, నువ్వు చాపల పడుకోవడం ఏంటి, నువ్వు కూడా బెడ్పై పడుకోవాలి కదా, నువ్వు ఆదిత్య గారు ఏం పరాయి వాళ్ళు కాదు కదా, భార్యాభర్తలే కదా అని అంటూ ఉంటుంది పద్మమ్మ. అయితే అప్పుడే, నీకు తెలుసు కదమ్మా
ఆదిత్య గారి పరిస్థితి అని అనగానే, నువ్వేది చెప్పొద్దు బిడ్డ, నువ్వు ఆ పరిస్థితి అడ్డు ఉంటే ఇక అది తొలగించుకొని తొందరగా మీరిద్దరూ కలిసిపోవాలి. అంటే మీరు సంతోషంగా ఉండడమే మాకు కావాలి. మీరు సంతోషంగా ఉండడం లేదని నేను ఇప్పుడు మీ ద్వారా తెలుసుకున్నాను అని, ఇక నేను వెళ్తున్నాను బిడ్డ, ఈ నల్లపూసల చైను నువ్వు వేసుకో అని ఇచ్చేసి, ఇక ఎప్పటికైనా మీరిద్దరూ సంతోషంగా ఉండడమే మాకు కావాలి. ఈ విషయం కాక మీ నాయనకు తెలిస్తే ఇంకా మీ నాయన చాలా బాధపడతారు అని ఇక పద్మమ్మ ఇక చెప్పేసి చాలా కోపంతో ఇక సింహాద్రి తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోతుంది. అప్పుడే ఇక పద్మమ్మ కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే సింహాద్రి, ఏంటే పద్దాలు, ఏం ఆలోచిస్తున్నావు అని అంటూ ఉంటాడు. గదేనయ్యా, మన బిడ్డ ఏందో మన అల్లుడి గారితో సఖ్యంగా ఉండడం లేదనిపిస్తుంది. వాళ్ళిద్దరిని చూస్తుంటే వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా ప్రేమానురాగాలతో ఉండలేదనిపిస్తుంది. నాకేదో డౌట్గా ఉందయ్యా, ఏం చేయాలని, వాళ్ళిద్దరిని ఎలా కలపాలని ఆలోచిస్తున్నాను అని పద్మమ్మ అనగానే, ఇక సింహాద్రి అయితే లేదే, ఏదో ఒకరోజు వాళ్ళు ఇక కలిసిపోతారు, అంటే ఆదిత్య గారి పరిస్థితి చూసావు కదా అని ఉంటాడు సింహాద్రి అయితే. అప్పుడే పద్మమ్మ, ఏమో అయ్యా, నాకు మన బిడ్డని అల్లుడు గారిని చూస్తుంటే వాళ్ళు ఇక పెళ్ళి చేసుకున్నది సంతోషంగా ఉండలేదని నాకు అనిపిస్తుంది. వెంటనే దీనికి పరిష్కారం దొరకాలి, వాళ్ళిద్దరూ కలిసిపోయేలా చేయాలి అని పద్మమ్మ అనగానే, ఏంటే పద్దాలు, మనం ఇప్పుడు ఏం చేయగలం అని అంటూ ఉంటాడు సింహాద్రి అయితే. అప్పుడే పూజారి గారిని కలిస్తే పూజారి గారు ఏదో ఒకటి చెప్తారు కదా, ఇక వాళ్ళిద్దరూ కలిసిపోవడానికి ఏదైనా హోమమో, ఏదైనా ఇక గండం ఉంటే తొలగిపోయే హోమమో ఏదైనా చేశారు కదా అని పద్మమ్మ అనగానే, సింహాద్రి, గిదేందే, గిలాంటివి కూడా ఉంటాయా అని అంటూ ఉంటాడు సింహాద్రి అయితే. అప్పుడే పద్దాలు, లేదయ్యా, ఉంటాయ్యా, పోయి పూజారి గారిని అడిగితే కదా తెలిసేది అని అనగానే, పరే పద్దాలు, పద వెళ్దాం, మన బిడ్డ కోసం ఏదైనా చేద్దాం అని సింహాద్రి అంటూ వెంటనే పద్మమ్మని తీసుకొని గుడికైతే వస్తాడు. అప్పుడే ఇక గుడికి రాగానే, ఇక ఇప్పుడేంటి పద్మమ్మ సింహాద్రి ఇక్కడికి వచ్చారు అని పూజారి అనుకుంటూ, ఇక రండమ్మ అర్చన చేస్తా అని పూజారి అంటూ ఉంటాడు. అప్పుడే ఇక పద్మమ్మ సింహాద్రి, లేదు పూజారి గారు, మిమ్మల్ని కలవడానికే వచ్చాము అని అనగానే, ఏంటమ్మ విషయం అని పూజారి గారు అంటూ ఉంటారు. అప్పుడే ఇక మా బిడ్డ అల్లుడు గారు సఖ్యంగా ఉండడం అనిపిస్తుంది. వాళ్ళిద్దరూ ఎడముఖం పెడముఖంలా ఉంటున్నారు. వాళ్ళిద్దరూ సంతోషంగా లేరు. కాబట్టి వాళ్ళిద్దరూ కలిసిపోయి సంతోషంగా ఉండాలంటే ఏదైనా హోమం చేసే వాళ్ళిద్దరూ కలిసిపోతారా అని అడుగుతూ ఉంటుంది పద్మమ్మ అయితే. అప్పుడే ఇక పూజారి, ఏంటి పాపం కుట్టికి ఎక్కడా కష్టాలే, అటు భర్త కూడా సఖ్యంగా ఉండడం లేదు, ఇటు జ్యోతమ్మ కోసం తనని పెళ్లి చేసుకుంది, ఇటేమో జ్యోతే తన తల్లి కన్న తల్లి అని తెలియకపోవడం, ఇదంతా తన జీవితానికి ఒక గండంలా అనిపిస్తుంది. పాపం తనే ఇక జ్యోతమ్మ కూతురు అని తెలిస్తే జ్యోతమ్మ నెత్తిన పెట్టి చూసుకుంటుంది అని ఇక పూజారి తన మనసులో అనుకుంటూ ఉంటాడు. సరే పద్మమ్మ, నేను తెలుసుకొని నీకు గురువుగారి ద్వారా తెలుసుకొని నీకు చెప్తాను, ఆ హోమం ఏదైనా ఉంటే నేనే దగ్గరుండి చేయిస్తాను అని చెప్తా ఉంటాడు పూజారి అయితే. అప్పుడే ఇక పద్మమ్మ, సరే పూజారి గారు, తొందరగా గురువుగారిని అడిగి తెలుసుకోండి, ఆ తర్వాత హోమం ఏదైనా ఉంటే నా కూతుర్ని అల్లుణ్ణి ప్రాధేయపడైనా నేను తీసుకువచ్చి ఆ హోమం జరిపిస్తాను అని పద్మమ్మ చెప్పగానే పూజారి, సరే పద్మమ్మ, నేను ఇదంతా తెలుసుకొని నీకు ఫోన్ చేసి చెప్తాను అని పూజారి చెప్పగానే, సరే పూజారి గారు, వెళ్ళొస్తాను అని ఇక అక్కడి నుంచి అయితే పద్మమ్మ సింహాద్రి అయితే ఇంటికి వెళ్ళిపోతారు. అప్పుడే ఇక పూజారి చాలా బాధపడుతూ ఉంటాడు ఆనంది విషయాన్ని గుర్తుకు చేసుకుని. ఏంటి ఆ బిడ్డ, ఏంటి శివయ్య, నిన్ను కొలవడమే పాపమా, తను తన తల్లిదండ్రులకి దూరం చేసుకుంటుంది, ఇటు భర్త దూరం పెడుతున్నాడు, అందరి ముందు తను ఇక తప్పు చేసిన దానిలా ఎప్పుడూ మాటలు పడవలసి వస్తుంది, ఏందయ్యా నీ లీలలు అని అంటూ ఉంటాడు పూజారి అయితే. అప్పుడే ఇక వెంటనే ఇక ఏం చేయాలి, ముందు ఆ అబ్బాయి ఆనంది కలిసి ఉండడానికి
ఏదైనా హోమం గురించి తెలుసుకోమన్నారు కదా, ముందు గురువు గారిని కలిసి ఆ హోమం గురించి తెలుసుకొని ఆ తర్వాత ఆ బిడ్డకు తన తల్లికి ఉన్న గండం తొలగిపోయిందో లేదో తెలుసుకొని ఆ తర్వాత ఇక ఆ బిడ్డకి ఇక తన తల్లిని దగ్గర చేయాలి. ఆ తర్వాతే తనకి అన్ని బాధలు తొలగిపోతాయని నాకు అనిపిస్తుంది. ముందుగా గురువు గారిని కలసాలి అని ఇక పూజారి అనుకుంటూ ఉంటాడు. వెంటనే పూజారి గురువుగారి దగ్గరికి వస్తాడు. అప్పుడే చెప్పండి పూజారి గారు, ఇలా వచ్చారేంటి అని గురువుగారు అంటూ ఉంటాడు. అప్పుడే పూజారి, మీ కాడికి ఎందుకు వస్తానయ్యా, ఏదైనా పని ఉంటే కదా వచ్చేది, అంటే ఏదైనా నాకు తెలియని విషయం నీకు తెలుస్తుంది కదా, నువ్వు చెప్తావని నేను నీ దగ్గరికి వచ్చాను అని పూజారి అనగానే వెంటనే గురువుగారు ఏంటది చెప్పు అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ముందు నేను చెప్పాను కదా, కుట్టికి తన తల్లికి ఉన్న గండం, తన తల్లిదండ్రులు కళ్ళ ముందు ఉండి కూడా అమ్మా నాయన అని పిలవని పరిస్థితిలో ఉంది. అలాంటి గండం ఏ తల్లిదండ్రులకు బిడ్డకు రాకూడదయ్యా. అందుకనే మీ ద్వారా ఆ గండం ఆ అమ్మాయికి తొలగిపోయిందా లేక ఎలా ఉంది అని తెలుసుకుపోవడానికి వచ్చాను అని పూజారి చెప్పగానే ఇక గురువుగారు, నిజంగానే మీకు చెప్పడం మర్చిపోయాను, అసలు ఆ తల్లిదండ్రులకు ఆ అమ్మాయికి మధ్య ఏ గండం లేదు అని పూజారి గారు షాక్ అయిపోతారు. ఏంటి గురువుగారు, ఇన్ని రోజులు ఆ బిడ్డ తన తల్లిదండ్రులకు దూరంగా ఉండడం ఆ గండమే కదా కారణం, మరిప్పుడు తనకి గండమే లేదని చెప్తున్నారేంటి అని అనగానే, అవును పూజారి, అసలు ఆ అమ్మాయి జాతకం చూస్తే ఆ అమ్మాయికి తన తల్లిదండ్రులకి మధ్య ఏ గండం లేదు, వాళ్ళు కలిసి ఉండవచ్చు, కానీ అది ఎవరో సృష్టించారు, ఇదంతా ఎవరో తన తల్లిదండ్రులకి తనని దూరం చేయాలనే ఇదంతా ఒక నాటకం ఆడారు అని చెప్పగానే పూజారి స్టన్ అయిపోతాడు. ఈ విషయం తెలియక ఆ బిడ్డ తన తల్లిదండ్రులని దూరం చేసుకొని ఉంటుంది. తన వల్ల తన తల్లిదండ్రులకు గండం ఉందని తెలిసి కన్న తల్లిదండ్రులని ఇక దూరంగా ఉంటుంది. తనే తన బిడ్డ అని చెప్పలేని పరిస్థితి, అందరితో మాటలు పడవలసి వస్తుంది అని అంటూ ఉంటాడు పూజారి. అయితే ఇప్పుడు ఆ అమ్మాయికి ఆ నిజం చెప్పేసేయి, తన తల్లిదండ్రులకి చెప్పేయి అని ఇక గురువు గారు చెప్పగానే, పూజారి గారు మీరు చెప్పినందుకు చాలా సంతోషం, వెంటనే ఆ తల్లి బిడ్డల్ని కలిసిపోయేలా చేస్తాను. ఎన్ని రోజులు వాళ్ళు దూరంగా ఉండడమే పాపం ఆ అమ్మాయికి ఎన్ని కష్టాలను తెచ్చిపెట్టిందో అని పూజారి, నేను వెళ్ళొస్తాను గురువుగారు అని చెప్పేసి అక్కడి నుంచి వస్తూ ఉంటాడు. అప్పుడే గుడికి వచ్చి కూర్చొని, ఏంటి ఇన్ని రోజులు తన తల్లిదండ్రులు కళ్ళ ముందు ఉండి ఇక వాళ్ళే తల్లిదండ్రులు అని నేనేమి బిడ్డనని చెప్పలేని పరిస్థితి, ఎవరో బిడ్డ కాని బిడ్డని గొప్పగా పెంచుతున్నారు, అలాంటి కన్న బిడ్డని దూరం పెడుతున్నారు, అలాంటిది ఈ గండముందని ఎవరు సృష్టించారు, ఎవరు కావాలని ఇలా చేశారు అని ఇక ఆలోచిస్తూ ఉంటాడు పూజారి. అయితే అప్పుడే ఇందుమతి గుర్తుకు వస్తుంది. ఇదంతా ఆ ఇంట్లో ఉంటున్న ఇందుమతి పనే. ఇందుమతే తన చెల్లెలు కూతుర్ని తీసుకువచ్చి ఇక జీవనలా పరిచయం చేసి ఆ ఆస్తి తన సొంతం చేసుకుందామని ఇదంతా చేస్తుంది. ఈ నిజం వెంటనే జ్యోతి గారికి చెప్పేయాలి అని పూజారి వెంటనే జ్యోతికి ఫోన్ చేశాడు. అప్పుడే ఇక జ్యోతి, ఏంటి పూజారి గారు అని అంటూ ఉంటుంది, ఇక్కడికి తొందరగా రామ్మ గుడికి, నీకొక నిజం చెప్పాలి అని అనగానే ఇక జ్యోతి అయితే ఒక్కసారే షాక్ అయిపోతుంది. నాకేంటి పూజారి గారు, నిజమేంటి అని అంటూ ఉంటుంది ఇక జ్యోతి అయితే. అప్పుడే ఇక పూజారి, అవునమ్మా, నీకు నీ బిడ్డకు ఉన్న అసలైన నిజం చెప్పాలనే నీకు ఫోన్ చేశాను అని అనగానే, ఇప్పుడే బయలుదేరి అక్కడికి వస్తున్నాను పూజారి గారు అని ఇక బయలుదేరి గుడికైతే వస్తుంది. అప్పుడే ఇక పూజారి, నన్ను క్షమించమ్మా, ఇన్ని రోజులు నీ కన్న బిడ్డని మిమ్మల్ని దూరం చేశాము, ఇక ఏదో ఒక గండం ఉందని
కొంతమంది సృష్టించడం వల్ల నిజంగానే నీకు నీ బిడ్డకు మధ్య గండం ఉంది, అందుకనే తనే బిడ్డ అని చెప్పలేని పరిస్థితి అని చెప్పగానే జ్యోతి షాక్ అయిపోతుంది. ఏంటి పూజారి గారు, మీరు ఏం మాట్లాడుతున్నారో నాకేమీ అర్థం కావడం లేదు అని జ్యోతి అంటూ ఉంటుంది. అవునమ్మా, అసలు నీ ఇంట్లో ఉంటున్న జీవన నీ కన్న కూతురు కాదు, తనని కావాలని సృష్టించి జీవనగా పరిచయం చేసింది మీ ఇంట్లో ఉంటున్న ఇందుమతి. ఆ ఇందుమతే నీ బిడ్డని నీకు కాకుండా దూరం చేసింది. అసలు నీ బిడ్డ ఎవరో కాదు, కుట్టినే జీవన అని చెప్పగానే జ్యోతి స్టన్ అయిపోతుంది. ఏంటి పూజారి గారు అని అంటూ ఉంటుంది. అవునమ్మా, ఈ నిజం నీకు ఎప్పుడో చెప్పేవాన్నే, కానీ కొంతమంది ఆ ఇందుమతి సృష్టించడం వల్ల నీకు నీ బిడ్డకు ఒక గండం అనేది ఉందని నాటకమాడి నీ బిడ్డని నీకు కాకుండా చేసింది. ఇదంతా ఆ ఇందుమతి నాటకం. అసలు నీ కన్న బిడ్డ జీవనానే, ఆనందియే నీ జీవన అని చెప్పగానే జ్యోతి ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఇక వెంటనే నిజం తెలుసుకున్న జ్యోతి అయితే ఇక ఆనందిని తలుచుకొని చాలా బాధపడుతుంది. నా బిడ్డవైనా నిన్ను దూరంగా పెట్టడం క్షమించమ్మా, అసలు నిజం తెలుసుకోలేకపోయాను, ఈ ఇందుమతి ఆడిన కుట్ర అని ఇక తెలుసుకుంటుంది. ఈ విధంగానైతే పూజారి ద్వారా ఇక ఆనంది గురించి నిజమైతే తెలుసుకుంటుంది జ్యోతి అయితే. ఇక పూజారి అయితే ఆనందికి ఉన్న కష్టాలని తొలగించేస్తాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.